సంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ కి ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాజ్యసభలో రామ్మోహన్ ఇచ్చిన సమాధానంపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఫోన్ కాల్లో ఇండిగో వ్యవహారంపై ప్రయాణికులకు మేలు జరిగేలా సమయస్ఫూర్తిగా వ్యవహరించడం మీద ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఇక శాఖ పరంగా సరైన చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ప్రశంసలిచ్చారు. విమర్శలు పట్టించుకోవద్దంటూ కూడా రామ్మోహన్ కి ధైర్యం ఇచ్చారు ప్రధాని మోదీ. ఈ సమయంలో కూడా కేంద్ర మంత్రి ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ కి కూడా ధైర్యం ఇచ్చారు ప్రధాని మోదీ. ఎందుకంటే ఇప్పటికే కూడా రామ్మోహన్ నాయుడు మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. జాతీయ మీడియాలో కూడా చాలా విమర్శలు చూస్తూ ఉన్నాము. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమిత్ షా ఫోన్ కాల్ అనేది కూడా చాలా అంటే ఒక అప్లిఫ్టింగ్ మూమెంట్ అనేది కూడా చెప్పాలి. తనకి చాలా ధైర్యం చెప్పే మూమెంట్గా మనం చెప్పాలి. ఇటు జాతీయ న్యూస్ ఛానల్స్లో కూడా రామ్మోహన్ పనితీరు మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఇండిగోను సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ అనేవి కూడా వస్తున్నాయి రామ్మోహన్ నాయుడు మీద. అయితే ఇలాంటి మూమెంట్స్ డెఫినెట్గా కూడా స్ట్రాంగ్గా చేస్తాయి ఒక లీడర్ని అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. కాకపోతే ఈ టైంలో అంటే అందరూ చాలామంది కూడా రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తూ కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశం మీద ప్రధాని మోదీ స్పందిస్తూ కూడా ఇలాంటివి ఏవి పట్టించుకోవద్దు అంటూ కూడా సరైన విధంగా కూడా మీరు స్పందిస్తున్నారు అంటూ కూడా ప్రధాని మోదీ కితాబ్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడును ఉద్దేశిస్తూ కూడా అనేక ట్రోల్స్ నడుస్తున్నాయి. జాతీయ మీడియాలో కూడా ఆయన్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో కూడా ప్రధాని మోడీ ఫోన్ కాల్ అనేది కూడా రామ్మోహన్ నాయుడికి చాలా హెల్ప్ అవుతుంది, అతని ధైర్యంగా ఉండటానికి కానీ వీటన్నిటికని చూడొచ్చా? ఎస్ రేణు, గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అనేది తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా అంటే అసలు పౌర విమానయాన శాఖ ఏం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అటు అంటే బీజేపీకి అనుకూలంగా ఉండే రిపబ్లిక్ టీవీ సహా అనేక ఛానల్స్ కూడా ఆయన టార్గెట్ పరిస్థితుంది. ఆయన టార్గెట్ గా డిబేట్లు కూడా నిర్వహించి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు ఇండిగో ప్రతినిధులతో అదేవిధంగా ఇండిగో సంస్థ అధినేతలతో కూడా మాట్లాడుతూ అదేవిధంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతూ ఇప్పటికి జిఎంఆర్ కానీ లేదా ఇతర విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు కానీ ఎక్కడికెక్కడ ప్రత్యేక రైళ్లు కానీ లేదంటే బస్సులు కానీ ఏర్పాటు చేస్తూ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇక అంటే క్రమంగా ఈ వివాదం మరింత ముదురుతోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు నేడు రాజ్యసభలో చేసినటువంటి ప్రసంగం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి హెల్ప్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాము, భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టడం జరిగింది, ఇతర విమానయాన సంస్థలతో ఏ విధంగా మాట్లాడటం జరిగింది, అదేవిధంగా ఇష్టారీతిని పెంచేసినటువంటి టికెట్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కఠినంగానే వ్యవహరించాలి అంటూ కూడా సూచనలు చేయడం ఇవన్నీ కూడా రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో రాజ్యసభలో మాట్లాడుతూ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా ఫోన్ చేసి మీరు ఈ విధానం అంటే ఈ సమస్యను హ్యాండిల్ చేసినటువంటి విధానం చాలా బాగుందంటూ కూడా ప్రశంసించడం జరిగింది. ఇక ఇండిగో వ్యవహారంలో ప్రయాణికులందరికీ కూడా మేలు జరిగే విధంగా మీరు మాట్లాడారు, అదేవిధంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించారంటూ కూడా కితాబిచ్చారు. అదేవిధంగా శాఖ పరంగా సరైన చర్యలు తీసుకున్నారు, విమర్శలను పట్టించుకోవద్దు, ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో లేదంటే ప్రభుత్వ పరిపాలనలో సహజమే. కాబట్టి మీరు శాఖ కొత్త కాబట్టి ఇంకా దాదాపు 2 ఏళ్లు కూడా మీరు పూర్తి కాలేదు కాబట్టి ఈ విషయంలో మీరు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా మీ వెంటే ఉంది. మీడియా చేసే వ్యాఖ్యలు కానీ సోషల్ మీడియా చేసే వ్యాఖ్యలు కానీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి అటు అంటే ఇతర కేంద్ర మంత్రులు కూడా ఒకరిద్దరు పార్లమెంట్ లోనే రాజ్యసభలోనే ఆయన అభినందించినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ప్రధాని జోక్యం తర్వాత ఈ విషయంలో కూడా ప్రధాని మాట్లాడిన తర్వాత ఇప్పుడైనా కానీ ఇటు రామ్మోహన్ నాయుడు ఉద్దేశిస్తూ జరుగుతున్నటువంటి ట్రోల్స్ కానీ డిబేట్స్ కానీ ఇవన్నీ తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అర్నబ్ గోస్వామి లాంటి జర్నలిస్టులు కానీ లేదంటే ఇండియా టుడే కానీ లేదంటే కాంగ్రెస్ అనుకూల మీడియా కానీ లేదంటే బీజేపీ సోషల్ మీడియా కానీ అలాగే వైసీపీ అనుకూల సోషల్ మీడియా కానీ ఇతర రాష్ట్రాల్లోని అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్ని కూడా రామ్మోహన్ నాయుడు టార్గెట్ కానీ కథనాలు నడిపిన పరిస్థితి. ఇండిగో వ్యవహారంలో సంస్థను టార్గెట్ చేయడం మానేసి లేదంటే సంస్థలో ఉన్నటువంటి లోపాలను ప్రస్తావించడం మానేసి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ గా చేసుకునే కథనాలన్నీ కూడా నడపడం జరిగింది. ఇక అంటే రామ్మోహన్ నాయుడు దానికి ఫిట్ కాదంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా చూస్తూనే వచ్చాం. కాబట్టి వీటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ వీళ్ళిద్దరూ చేసినటువంటి వ్యాఖ్యలే కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరు ఎన్ని విధాలుగా విమర్శలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా
కాలం చెల్లిన విమర్శలుగానే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక సోషల్ మీడియాలో కూడా రామ్మోహన్ నాయుడు టార్గెట్గా కూడా అనేక ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. అర్నబ్ గోస్వామి చేసినటువంటి డిబేట్ ఏదైతే ఉందో ఆ డిబేట్ని కూడా మెన్షన్ చేస్తూ కూడా చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా రామ్మోహన్ నాయుడు ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా తాను రిజైన్ చేయాలంటూ కూడా విధులు సరిగ్గా నిర్వర్తించలేదంటూ కూడా ఈ విధంగా అనేక రకమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు తను ఏం చేయాలి అనే విధంగా కూడా ఆల్రెడీ కూడా చర్యలు చేపడుతూ కూడా పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చేందుకు ఎప్పటికప్పుడు కూడా మీటింగ్స్ పెడుతూ సాయశక్తులా కూడా ప్రయత్నిస్తూ ఆల్రెడీ కూడా మనం చూస్తే ఇండిగో టికెట్ ప్రైజెస్ అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. కాకపోతే ఇండిగో విమాన సంస్థ అనేది కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న నేపథ్యంలో మిగిలిన ఎయిర్లైన్స్ టికెట్ ధరలు పెంచాయి, కానీ ఇండిగోలో మాత్రం అందుబాటులోనే ధరలు ఉంచడం జరిగింది. గతంలో ఏవైతే ధరలు ఉన్నాయో అవే ధరలు ఉంచారు. సో ఈ విధంగా కూడా తాను ఏ విధంగా కూడా ఇప్పుడు మొత్తం కూడా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా ప్రధాని మోదీ అంటే ఒకసారి రామ్మోహన్ నాయుడు తాను చెప్పిన తరువాత ఇదంతా చూసినటువంటి ప్రధాని మోదీ అమిత్ షా ఫోన్ చేసి ఇటువంటి సంక్షోభం టైంలో కూడా అంటే ఇటువంటి ఒక టఫ్ టైంలో రామ్మోహన్ నాయుడు నడుచుకుంటున్న తీరు కానీ తను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్న తీరు కానీ ఇవన్నీ కూడా మెచ్చుకుంటూ కూడా ఆయన కితాబ్ ఇవ్వటం జరిగింది. ఒకసారి అసలు రామ్మోహన్ నాయుడు ఏం మాట్లాడారు అనేది చూద్దాం. क्राइसिस अभी देखने को मिला वो एएमएसएस से रिलेटेड नहीं है. इंडिगो के इंटरनल ऑपरेशंस में उनके जो क्रू रोस्टरिंग सिस्टम है, उनका जो अपना इंटरनल प्लानिंग है, उसमें गड़बड़ी के कारण ये सब हुआ है. ये एफडीटीएल में जो बदलाव, आई एम एक्सपेंडिंग ऑन दिस क्वेश्चन सर बिकॉज द हाउस ऑल्सो वांट्स टू नो एंड द नेशन ऑल्सो वांट्स टू नो. सर आई वुड लाइक टू स्प्रेड सम लाइट ऑन दिस. 1st November 2025 there have been new FDTL guidelines into place. We have had thorough consultation with all the stakeholders when we have changed it, and due process has been done for that. And in April, under the guidelines of High Court, under the order of the High Court, it has come into implementation. There were 22 FDTL guidelines, 15 of them from 1st of July and 7 of them from 1st of November. There was no problem from what was happening in 1st of July, and there were some variations that were required by the airlines for the guidelines which were proposed from 1st of November. There were multiple stakeholder consultations done, not only with Indigo, we have other players in the industry also, with everyone. Multiple stakeholder consultations regarding the FTL, where we have been very, very strict, saying that there has to be no compromise on safety. Safety is the topmost priority. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So from the ministry, we have made it very, very clear to all the airlines that they have to follow the rules. And from 1st of, I am just expanding so that you get the whole understanding of the issue. 1st of November, since this has happened, DGCA has been in continuous consultation. They wanted some variations, all the airlines, not just one airline, all airlines have come back because they vary in the operations. Some are having night operations, some are operating heavily in the northeast, some have ATR specific operations. So even if you talk about airlines, they all have different kind of operations, and because of the operations and because of the FDTL guidelines, which is a uniform blanket on all the airlines, they all have come for different variations. DGCA has sat with all the airlines. Wherever there was no compromise on the safety, after thorough consultation and after thorough safety risk assessment, necessary variations, necessary exemptions have been given beforehand itself. And on 1st of December also, this was on 1st of November. What honorable member has also observed, we are talking about December 3rd, after 1 month. So there was 1 full month of operations in the new FDTL also. Why I am mentioning this point, even though we are saying because of the FTTL this situation has arisen, there have been lot of internal complications. This is a day-to-day operations thing that the Indigo should have maintained. Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. We are there to check if the FTTL is properly implemented or not, and there has been no compromise on that side. And for 1 thorough full month we have been observing. On 1st of December, we had a meeting with Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly we have observed this on 3rd. Immediately when this was observed, the ministry came into the picture. We have taken over the situation at the airports. We have consulted all the stakeholders, and then you have seen
Then you have seen how things have unfolded for those 2 days. Definitely, there was a lot of difficulty that has faced by the passengers. And as a closing statement also, let me tell you that we are not taking this situation easily. We are doing an inquiry and we will take very, very strict action, not only for this situation, but also as an example. We will set an example for all the airlines. If there is any miscompliance, any non-compliance or non-adherence for any single person, any entity or any organization or any operator functioning in this civil aviation, we will take very, very strict action so that we set an example.